ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో రెండు బస్సుల మధ్యలో ఇరుక్కుపోయాడు ఓ ద్విచక్ర వాహనదారుడు. బస్సును ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా మరో బస్సు వచ్చింది. దీంతో రెండు బస్సుల మధ్యలో వాహనదారుడు చిక్కుకుపోయాడు. స్థానికులు పోలీసులు కష్టం మీద ఆ వ్యక్తిని కాపాడారు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాండూరు నుంచి కొడంగల్ వెళ్లే బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. Tim, bah, Tim, bah, Tim, bah. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది? సాగర్, చేస్తుండగా ఎదురుగా మరో బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో అశోక్ అనే యువకుడు, తాండూరుకి చెందిన ఇంటర్ పూర్తయినటువంటి అశోక్ గా కూడా పోలీసులు గుర్తించారు. అశోక్ ఓవర్టేక్ చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రమాదం జరిగిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ యువకుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ స్థానిక యువకుడికి కాలు పూర్తిగా ఫ్రాక్చర్ అయినట్లుగా కూడా, తలకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రాణాపాయం అయితే ఏం లేదని చెప్పి వైద్యులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు బస్సులు ఓవర్టేక్ చేస్తున్న సందర్భంలో ఎదురెదురుగా వస్తున్న సందర్భంలోనే ఈ యువకుడు ఆ బ్రిడ్జి పైన, తాండూరు కొడంగల్ కి సంబంధించిన బ్రిడ్జి పై నుంచి వెళ్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా గుర్తించింది. రెండు ఆర్టీసీ బస్సులే అని తేలింది. ఈ రెండు ఆర్టీసీ బస్సుల మధ్యలో నుంచి యువకుడు డ్రైవ్ చేస్తూ ద్విచక్ర వాహనం హోండా షైన్ బైక్ పైన వెళ్తున్న సందర్భంలోనే ప్రమాదం జరిగినట్లు కూడా గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో యువకుడు అశోక్ కి అయితే ప్రాణాపాయం అయితే ఏం లేదు, కానీ కాలుకు మాత్రం ఫ్రాక్చర్ అయింది. తీవ్ర గాయాలు తలకు కూడా అయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. మరి యువకుడు మైనర్ బాలుడిగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలు కూడా తాండూరు పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ సాగర్. Bah. Tim, bah.